पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం కార్డినల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్, మ్యూటబుల్ సైన్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దాంట్లో మనకేమని చెప్పారంటే క్యాన్సర్ అన్నటువంటి కర్కాటక రాశి ద్వారా భూమి మీద జీవులు పుట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. క్యాప్రికార్న్ గురించి చెప్తే ఏమన్నారంటే ద డోర్వే ఇంటూ లైఫ్ ఆఫ్ దోస్ హూ మస్ట్, అది క్యాప్రికార్న్ గురించి మనకి ఏమని చెప్పారంటే డోర్వే ఇంటూ లైఫ్ ఆఫ్ దోస్ హూ నో నాట్ డెత్, హూ మస్ట్ నాట్ డెత్ అనేటువంటి వాళ్ళకి క్యాన్సర్, హూ నో నాట్ డెత్ అంటున్నది క్యాప్రికార్న్. సో ఈ మృత్యోర్మా అమృతంగమయ అటువంటి స్థితిని మనకి క్యాప్రికార్న్ అటువంటి రాశి అందిస్తుంటుంది. హూ నో నాట్ డెత్, డెత్కి దానికి ఏమి, డెత్ అంటే ఏంటండి అంటారు. అదేంటండి డెత్ అంటే ఏంటంటారంటే మీరు మరిన్ని ఘోరంగా అన్నట్టుగా మనం ఉంటాం. అంటే డెత్ మీద అసలు ఏమాత్రం భావం అంటుండేది ఎక్కడ ఏమీ లేకుండా ఉండగలిగేటువంటి స్థితి అందించేటువంటిది క్యాప్రికార్న్. ఆ పాయింట్స్ మనం నిన్న చదువుకున్నాం. In those signs, he learns the needed lessons, broadens his horizon, integrates his personality, begins to sense the conditioning soul, and thus discovers his essential duality. When he is upon the path of discipleship, occult rumor says that he then becomes conditioned by the tireless watcher, the soul, and is subjected during the final stages of the path to exactly 12 incarnations. You know? అకల్ట్ వాచర్, టైర్లెస్ వాచర్ అన్నారు. వీడిని వాచ్ చేసేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నిద్రించడం లేదా కాసేపు నువ్వు నడుపుకొని బండిని అన్నటువంటిగా ఉండడు. ఆయన ఎప్పుడు కూడా వీడిని అలా కంటికి రప్పలా కాపాడుతూ ఉండేటువంటి వాడు ఒకడున్నాడు. అది ఎక్కడ జరుగుతుందంటే వీడు లోపల ప్రజ్ఞామయ స్థితిలో వీడు ఎప్పుడైతే వెళ్తాడో, అంటే ఫిక్స్డ్ సైన్స్లోకి ఎప్పుడైతే వీడు ప్రయాణిస్తాడో, ఫిక్స్డ్ సైన్స్లో ఎప్పుడైతే సాధన చేసుకుంటాడో అప్పుడు అక్కడ వీడికి టైర్లెస్ వాచర్ అంటాడు. అంటే వీడి ప్రజ్ఞ ఎప్పుడు కూడా మేల్కాంచి ఉంటుంది. చక్కగా అది మేల్కాంచి ఉండడం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా వీడు ఏదో బై మిస్టేక్ చేసేసానండి, బై మిస్టేక్ అనేసానండి, ఇలాంటివి ఏవి వీడి దగ్గర ఉండవు. ఎప్పుడు కూడా చాలా కాన్షియస్గా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. ఎక్కడో కూడా పొరపాట్లు అనేటువంటి వీటి నుంచి దొరలవు. ఒక మాటలో కానీ, ఒక చేష్టలో కానీ, ఒక విధానములో కానీ వేటిలోనూ పొరపాటు అనేటువంటిది అసలు ఆ పాయింటే ఉండదు వీడి దగ్గర. బికాజ్ ఆల్వేస్ హీఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సోల్. ఎదుటి వాళ్ళలో మనం తప్పుగా చూడడం లేదా తక్కువగా చూడడం లేదా ఎక్కువగా చూడడం ఇలాంటివి జరిగినప్పుడు పొరపాట్లు అనేటువంటి వస్తాయి. ఎదుటివాడిని వ్యక్తిగా చూస్తున్నప్పుడు పొరపాట్లు ఉండవు, ఎప్పుడు కూడా బాగుంటుంది. ఆయన ఉదాహరణకు ఆయన మినిస్టర్ గారిని చూడటం చేత మనం కొన్ని పొరపాట్లు చేసేస్తాం, లేదా మినిస్టర్ గారిని మామూలు మనిషి అనుకున్నప్పుడు కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. మినిస్టర్ గారు ఒక జీవుడే, రిక్షా దొక్కేవాడు కూడా ఒక జీవుడే అన్నట్టుగా చూసినప్పుడు వాడు పూర్ణమైనటువంటి ప్రేమతో వాడితో మాట్లాడడం ఉంటుంది, కానీ వాడు ఏమిటి అనేటువంటి విషయంతో వాటితోటి లింకప్ అవడం అనేటువంటిది ఉండదు. అందుగురించి ఆ స్థితిలో ఉండడాన్ని ఏమన్నారంటే టైర్లెస్ వాచర్. ఎవడొచ్చినా సరే చక్కగా వాడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడితో సంభాషిస్తాడు తప్పితే వాడు ఏమిటి అనేటువంటి దాని మీద వీడి యొక్క భావం అనేటువంటిది ఫోకస్ అవ్వదు అసలు.
ఓకే, మినిస్ట్రీ గారితో ఇలా మాట్లాడి పంపిస్తే రేపు బయటికి వెళ్ళాక వాడు నేను జైల్లో పెడితే ఏమనుకున్నాను, పెడితే పెట్టనే అంటే ఏమవుతుంది, పెడితే ఏముంది అక్కడ, పెడితే పెట్టని. సో వీడి విధానంలో ఎక్కడ కూడా తప్పు వెళ్ళదు, అది బాగా గుర్తుపెట్టుకో. అలా ఉంటాడు అన్నట్టు వీడు. దాని వల్ల అంటే టైర్లెస్ వాచర్ అన్న. The soul and is subjected during the final stages of the path to 12, exactly 12 incarnations. ఇది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కరెక్ట్గా 12 జన్మలు అనేటువంటి వీడికి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇన్కార్నేషన్ అనేది. 12 కరెక్ట్గా 12 ఇన్కార్నేషన్స్, 12 జన్మలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క జన్మ అనేటువంటి తీసుకుంటూ వీడు 12 రాశులు వీడు ఫినిష్ చేస్తాడు. దాంతో వీడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. ఒక్కొక్క రాశిలో దానిలో పొందవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వీడు పొందేంత వరకు ఆ రాశిలో వీడు చక్కటి శిక్షణ అనేది పొందుతాడు. అలా 12 జన్మలను 12 రాశులుగా వీడు శిక్షణ పొంది 12వ రాశి చేరేటికి వీడి జర్నీ కంప్లీట్ అక్కడ అయిపోతుంది. అది జరుగుతుంది వీడికి. Passing one in each of the 12 signs. In them, he has to prove himself, attaining great moments of crisis in each of the constellation of the fixed cross in particular, from point to point, stage to stage, and finally, cross to cross, he fights for his spiritual life in all the 12 houses and all the 12 constellations subjected to countless combination of forces and energies, ray, planetary, zodiacal, and cosmic, until he is made anew, becomes the new man, is sensitive to the entire range of spiritual vibrations. ఒక న్యూ మ్యాన్ అయిపోతాడు. న్యూ మ్యాన్ అంటే ఏమిటి? పాతవాడే కొత్తవాడే వీడు. వీడి యొక్క అప్రోచ్ కానీ వీడి యొక్క విధానం కానీ పాత విధంగా అస్సలు ఉండదు. అసలు దీని గురించి వాడిని ఏమన్నారంటే న్యూ మ్యాన్. దీన్నే ద్విజన్మ అంటారు. దీన్నే చిన్నపిల్లవాడి మనస్తత్వముగా చెప్తారు. ఇలా అనేక రకాలుగా చెప్తారు. సో వీడు ఒక న్యూ మ్యాన్ అయిపోతాడంటే, న్యూ మ్యాన్ అన్నటువంటిది అయిపోవడం చేత వీడిలో ఏమవుతుందంటే వీడి యొక్క భాషణ కానీ వీడి యొక్క ఆలోచనలు కానీ వీడి యొక్క విధానములు కానీ అన్నిట్లోనూ చాలా మార్పు అనేటువంటిది రావాలి. ఊరినే న్యూ మ్యాన్ అంటే మనం దీనికి రివర్స్ అన్నట్టుగా రాసేసుకుంటే సరిపోదు. చాలా రిఫైన్ అవుతున్నాడు వీడి యొక్క సెన్సెస్ కానీ వీడి యొక్క సమస్తం కూడా చాలా రిఫినిటీ, పూర్తిగా రిఫైన్ అయిపోయి చాలా ఎంత బాగా రిఫైన్ అయిపోతుంది, చాలా సెన్సిటివ్గా అయిపోతుంది. సెన్సిటివ్గా అయిపోవడం అంటే చోట్లో ఉన్నటువంటి దీనిను ఇది పక్కన పక్కన పెడితే ఇది లైవ్ పిక్చరా ఇది లేదా ఏమిటి అంటుంటుంది తేడా చెప్పాలని చూసారు, అలా అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. ఇది ఫోటోనా ఇది లైవా అంటుంది మనకు తెలియకుండా ఉండేటువంటి స్థితిలో వీడు పెడతాం. అంటే ఏంటి, చాలా సూక్ష్మాది సూక్ష్మంగా వీడు తయారవుతాడు అన్నట్టు. ఈ ఫిక్స్డ్ సైన్స్లో వీడి జన్మ అనేటువంటి తీసుకుని తర్వాత కార్డినల్ క్రాస్కి వెళ్ళేటప్పటికి చాలా రిఫైన్ అయిపోతాడు వీడు. కార్డినల్ క్రాస్కి వెళ్ళేటికి వీడికి ఇంకా కరెక్ట్గా 12 జన్మలు మాత్రం మిగులుతాయి ఇంకంతే. All the 12 constellations subjected to countless combinations of forces and energies. That is, the new man is sensitive to the entire range of spiritual vibration in our solar system and has achieved the detachment which will enable him to escape from the wheel of rebirth. He will escape from the wheel of rebirth. సో ఇటు జన్మలోనే ఉంటుండగానే ఏదో ఫలానా చోటుకు వెళితే జన్మ రాహిత్యం వస్తుందిట అనేది కన్నా ఈ సాధనలో వస్తుంది జన్మ రాహిత్యం. అలాంటి ప్రదేశాలకు వెళితే ఇలాంటి వాటిల్లో ఒక ఉపదేశం జరుగుతుంటుంది. ఈ రకంగా జీవించడం చేత వీడికి జన్మ రాహిత్యం అంటుంది సిద్ధిస్తుంది. వీల్ ఆఫ్ రీబర్త్ అంటే దానిలో నుంచి వీడు ఎస్కేప్ అయిపోతాడు. అది జరుగుతుంది. మృత్యోర్మ అమృతంగా అది. He has accomplished this by mounting the 3 crosses, the cross of personality or the changing form, the cross of disciple or the eternal soul, and the cross of the spirit. 3 క్రాసులు. ఈ 3 క్రాసుల్ని క్రాస్ అయ్యేటికి వీడు పరిపూర్ణుడుగా వీడు తయారవుతాడు. సో దాని అన్నారు ఒకటి క్రాస్ ఆఫ్ ది పర్సనాలిటీ అన్నారు, ఆర్ ది చేంజింగ్ ఫారం అన్నారు. ఈ క్రాస్ మారుతూ ఉంటుంది, కాసేపు ఒక రకంగా ఉంటుంది, కాసేపు ఇంకో రకంగా ఉంటుంది. ఈ దుస్వభావ రాసులు అన్నారు. వాళ్ళ యొక్క భావం అంటున్నది కాసేపు ఈ పని చేద్దాం ఉంటుంది, కాసేపు ఆ పని చేద్దాం ఉంటుంది. అది మారుతుంటుంది. వాడి యొక్క ఫీలింగ్స్, వాడి యొక్క థాట్స్, వాడి యొక్క విధానం అంతా మారిపోతుంటుంది దుస్వభావ రాసులు. తర్వాత దాన్ని అన్నారంటే క్రాస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ ద చేంజింగ్ ఫామ్ అన్నారు. నెక్స్ట్ క్రాస్ ఆఫ్ ది డిసైపుల్ ఆర్ ది ఎటర్నల్ సోల్ అంటారు.
క్రాస్ ఆఫ్ ది డిసైపుల్కి వెళ్ళాడు వీడు ప్రజ్ఞామేడిగా వీడు తయారవుతాడు. అక్కడ ఫిక్స్డ్గా ఉంటారు. అదే మనకి సింహరాశిలో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు మాస్టర్ గారు. వీడిది సింహరాశి అనేటువంటిది స్థిర రాశి, అగ్నితత్వపు రాశి. అంటే వాడు చేసేటువంటి సాధనలో వాడు స్థిరంగా వాడు చేస్తుంటే ఆ కంటిన్యూటీ అంటే వాడు ఎప్పుడైతే వాడు చేస్తాడో అది చక్కగా వాడు ఉత్తమమైనటువంటి రహస్యాలు వాడు అందుకోవడానికి అది చాలా సహాయపడుతుంది. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూటీ ఆఫ్ డూయింగ్ థింగ్ అంటే చాలా ముఖ్యం. సాధన చిన్న పనే చేయొచ్చు, మీరు దేవుడి దగ్గర దీపం పెట్టడం మాత్రమే చేయవచ్చు. బట్ అది 10 ఏళ్ళగాను 20 ఏళ్ళగాను 30 ఏళ్ళగాను ఎన్నాళ్ళు మీరు చూస్తే అన్నాళ్ళు ఆ పని చేస్తున్నాడు అంటే చేస్తాడు చూసారా, అది చాలా ఎనర్జీ ఇస్తుంది ఆ పని. జస్ట్ సేమ్ వర్క్ డూయింగ్ ఎవ్రీడే. 4 రోజులు చేసి 5వ రోజు మానేస్తామంటా అంటే దానివల్ల ఉపయోగం లేదు. 4 రోజులు బ్రహ్మాండానికి పూజలు చేసి ఉండొచ్చు, 5వ రోజు పూజ లేదు పునస్కారం లేదు శుభ్రంగా దుప్పటిగా పడుకున్నాడు అనుకో ఉపయోగం లేదు. 4 రోజులు పూజ చేసి నో యూస్. బాగా గుర్తుపెట్టేసుకో. ఏది యూస్ఫుల్ అంటే వీడు క్రమమైనటువంటి ఒక జీవితానికి ఒక క్రమం ఇస్తాడు సరే, దానివల్ల యూస్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ ఏమన్నారంటే డిసైపుల్ అన్నారు, ఆర్ ది ఎటర్నల్ సోల్ అన్నారు. థర్డ్ ఏమన్నారంటే క్రాస్ ఆఫ్ ది స్పిరిట్. అది సో 3 కార్డినల్ సైన్స్ 4 కార్డినల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ ఆఫ్ ది స్పిరిట్ అన్నారు. అంటే మీరు రాసుల్ని ఈ రకంగా వేసుకోండి. క్రాస్ ఆఫ్ ది స్పిరిట్ ఒక క్రాస్ వేసుకోండి, దానిలో చర్రాసులుగా ఉన్నటువంటి 4 పేర్లు రాసేసుకోండి. అలాగే ఒక క్రాస్ వేసుకోండి, దాంట్లో స్థిరరాశులుగా ఉన్నటువంటి 4 పేర్లు వేసేసుకోండి. విశ్వభావ రాశులు 4 రాసులు రాసేసుకోండి. రాసేసుకుని దాన్నేమో క్రాస్ ఆఫ్ ది ఫారం అన్నారు, దీన్నేమో క్రాస్ ఆఫ్ ది సోల్ అన్నారు, దీన్నేమో క్రాస్ ఆఫ్ ది స్పిరిట్ అన్నారు. సో ఈ రాసులు ఈ క్రాస్ ఆఫ్ ది స్పిరిట్ అంటే భావంతో మీరు ఆ రాసులు మీరు స్టడీ చేసుకుంటే మీకు చాలా హయ్యర్ సీక్రెట్స్ మీకు అవుతాయి. This really means that he has passed through 3 momentous cross in his lifestyle. వీడి యొక్క జన్మ అంటే వీడి యొక్క సాధన అంటే యొక్క ప్రయాణంలో వీడి 3 క్రాసెస్ అంటే వీడు పొందినవాడు అవుతాడు. దాన్ని ఏమన్నారంటే నెంబర్ 1 is the cross of incarnation, the mutable cross, the mounting of the veil, personality and form life. ఫస్ట్ క్రాస్ ఏమన్నారు, ది క్రాస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అన్నారు. ది మ్యూటబుల్ క్రాస్ అంటే దుస్వభావ రాసుల యొక్క క్రాస్ అది. ది మౌంటింగ్ ఆఫ్ ద వీల్, వీడు పుట్టడం పునరభిజననం పునరభిమరణం దీనిలో ఇలా తిరుగుతుంటాడు. పర్సనాలిటీ అంటే ఫారం లైఫ్, దీన్ని ఏమన్నారంటే సైకిల్ ఆఫ్ రివర్స్. ఇన్ ఫారం ఎక్స్పీరియన్స్, ఫారంలో ఎక్స్పీరియన్స్ అంటాడు వీడు పొందుతుంటాడు. ఈ జన్మలో కొంత ఎక్స్పీరియన్స్ పొందుతాడు, మళ్ళా జన్మలో మళ్ళీ ఇదే ఎక్స్పీరియన్స్ వీడు పొందక్కర్లేదు, అది తెలుసుకోండి. ఈ జన్మలో ఏదైతే వీడు ఎక్స్పీరియన్స్ అయ్యాడో నెక్స్ట్ జన్మకి వెళ్ళాడికి ఇది సహజ సిద్ధంగా వీడి దగ్గర ఉన్నటువంటిదిగా తయారవుతుంది. ఇంకో జన్మ వెళ్ళాడికి ఇంకా కాస్త యాడాన్గా ఉంటుంది తప్పితే ఈ జన్మకి ఇది కట్ ఆఫ్, ఆ జన్మకి అది కట్ ఆఫ్గా ఉండదు ఎప్పుడు కూడా. ఒక్కొక్క జన్మ జరుగుతున్న కొద్దీ ఈ జన్మలో వీడు సాధించుకున్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉంటుందో మొత్తం బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు చూసారా, ఆ బ్యాలెన్స్ షీట్ అంటే వీడి యొక్క జన్మలో వీడు పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసేంత వరకు వీడిది ఎసెన్స్ అంటే ఒకటి తయారవుతుంది, ఎక్స్పీరియన్స్ అన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ లైఫ్కి ఇది తీసుకుంటారు. అంటే ఇప్పుడు మార్చి 31 అకౌంట్స్ క్లోజ్ చేసి ఆ బ్యాలెన్స్ షీట్ ఏప్రిల్ 1కి వాళ్ళు ఏదో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద పెట్టుకుని వాళ్ళు మళ్ళీ అకౌంట్స్ రాసుకుంటారు సార్. అలా వీడి యొక్క ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ లైఫ్కి అది వాడు ఇంబైబ్డ్గా వాడు కొడతాడు. ఉదాహరణకి ఈ జన్మలో వీడు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఎన్నో రకాలైనటువంటి వీటితోటి వాడు ఎదుర్కొన్నాడు, ఏదో చాలా కష్టపడి వీడు బిజినెస్లో ఒక స్థితికి వచ్చాడు. నెక్స్ట్ లైఫ్కి వెళ్ళేవాడికి బిజినెస్ వాడు 15 ఏళ్ళకో లేదా 20 ఏళ్ళకో వాడికి చేసేయడం అంటే సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. చక్కగా కరెక్ట్గా డబ్బులు తీసుకుంటాడు, కరెక్ట్గా ఇస్తుంటాడు, కరెక్ట్గా మాట్లాడుతుంటాడు, ఇవన్నీ వచ్చేస్తుంటాడు. ఎలా వచ్చింది పిల్లవాడికి అంటే క్రితం జన్మలో వీడు చక్కటి బిజినెస్ మ్యాను, అందురించి ఎవరితో ఎట్లా మాట్లాడాలి, గూడ్స్ ఎలా అమ్మాలి, ఎలా చేయాలి, ఏంటి రహస్యాలని వాడికి తెలుసు. వాడు దాంట్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి వాడు దేహం వదిలేశాడు. ఈ జన్మలో 15 ఏళ్ళకి వాడు చక్కటి బిజినెస్ మ్యాన్గా వాడు పుట్టేశాడు. అలా ఉంటుంది అన్నమాట ఎప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్, ఫారము ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. దాన్ని ఏమన్నారంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్హుడ్, ఇది జరుగుతుంది. మ్యాన్హుడ్ అంటున్నది మేనిఫెస్ట్ అవ్వడం అంటున్నది చక్కగా దుస్వభావ రాసుల యొక్క క్రాస్ని వీడు
చక్కగా సాధన చేసుకోవడం చేత వీడికి సిద్ధిస్తుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్హుడ్ అర్థం. నెక్స్ట్ సెకండ్ క్రాస్ ఏమన్నారంటే ది క్రైసిస్ ఆఫ్ రీఓరియంటేషన్, ది ఫిక్స్డ్ క్రాస్. క్రైసిస్ ఆఫ్ రీఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఎక్కుతుంటే వీడు జారిపోతూ ఉండడం ఇలాంటివి. అంటే సాధన అంటే ఇక్కడే చాలా కష్టం. ఇందులో నిలబడడం చాలా కష్టం. మొదటి దాంట్లో వీడు సాధన అంటే చేసుకోవడంలో ఫస్ట్ క్లాస్లో చాలా ఈజీ. సెకండ్ దాంట్లో నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే వాడు ఎవడో మందుకు వస్తాడు. మొదట్లో వీడు మందు నేర్చుకున్నటువంటి కొత్తలో వీడు ఎంపీ6 ఇచ్చాడు అనుకోండి ఉదాహరణకి, వాడికి చక్కగా వాడికి తలనొప్పి తగ్గిపోతుంది, చాలా బాగుంది అనిపిస్తుంటుంది. కానీ మందులు బాగా వీడు ఇస్తున్నాడు, బాగా ఇది చేస్తున్నాడు, వాడు ఎవరికో తగ్గలేదు చూసారా, వాడు వచ్చి వీడు శుభ్రంగా దులిపేస్తాడు. దులిపేసాడు ఒక్కసారి వీడు ఏమో తిరిగిపోతుంది. ఎందుకంటే మెచ్చుకున్నంతసేపు బాగానే ఉంటుంది, తిట్టినప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది. అసలు ఎందుకు పెట్టుకున్నా ఈ సేవ, దాని మొదలు ఏదో నలుగురికి ఏదో అన్నదానం చేసామో ఏదో చేసేస్తే అయిపోయేది కదా శుభ్రంగా. ఇప్పుడు నేను సేవ పెట్టుకున్న వాడి చేత తిట్లు తినాలా మనం, ఎందుకు ఈ పని అంతా మనకి, అనవసరంగా పెట్టుకున్నాను నేను ఇది అని అనిపిస్తుంటుంది. ఇలా చాలా క్రైసిస్ అంటే చాలా ఆవేస్తాడు. ఈ క్రైసిస్ అంటే దాంట్లో వీడు అయినా వీడు నిలబడి వీడు చేస్తాడా, వీడు వదిలేస్తాడా, ఆల్మోస్ట్ వదిలేద్దాం అన్న స్థితిలోకి వెళ్తాడు. సంతకం పెట్టాడు, పెన్ను కూడా చేతిలోకి తీసుకుంటాడు. సంతకం పెట్టేస్తాడా ఆగుతాడా అంటాడు వీడి యొక్క సాధన. వీడిని అటైనా నడపచ్చు, ఇటైనా జరపచ్చు. అటువంటి స్థితి వీడి జన్మలో చాలా ఎదుర్కొంటాడు. దాని ఏమన్నా పీరియడ్ ఆఫ్ క్రైసిస్ అది జరుగుతుంది. క్రైసిస్ ఆఫ్ రీఓరియంటేషన్, ద ఫిక్స్డ్ క్రాస్, ద చేంజింగ్ టు ది సెకండ్ క్రాస్, ద లైఫ్ ఆఫ్ ది సోల్, ప్రిపరేషన్ ఫర్ ది సెకండ్ బర్త్, కాన్షియస్నెస్, మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్హుడ్. అప్పుడు వీడు చక్కగా మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్హుడ్ అంటాడు. మ్యాన్హుడ్ మేనిఫెస్ట్ అవడం ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్హుడ్. మాస్టర్ గారు ఇచ్చిన మార్గంలో వీడు నిలుస్తాడా జారిపోతాడా, ఏమిటి వీడి సంగతి, అవన్నీ తేలేటువంటిది సెకండ్ దాంట్లో. అంటే పూర్తిగా ఆ పెరుగుని చిలుకుతారు చూసారు, ఆ చిలికేటువంటి కార్యక్రమం అంతా ఇక్కడ గోదావరి చెప్పినప్పుడు పాలను తోడేసినటువంటి గడ్డ పెరగవడం, గడ్డ పెరగడం జరగడం, 3 స్థితులు ఇదంతా కూడా. పాలు తోడేపడడం అంతా కూడా ఫస్ట్ స్టేజ్. అది గడ్డ పెరుగుగా తయారైంది అన్నటువంటిదిగా ఉంటుంది. ఆ తయారైనటువంటి దాన్ని ఇక చిలుకుతాడు చూడండి. ఆ చిలికేవాడికి కింద పైకి వస్తుంటే కిందకి వెళుతుంటాయి. ఇంపార్టెంట్గా అనుకున్నాం అన్ఇంపార్టెంట్ అయిపోతే, అన్ఇంపార్టెంట్గా అనుకున్నాం ఇంపార్టెంట్ అయిపోతుంటాయి. ఈ గందరగోళంగా నడుస్తుంటుంది లైఫ్. ఈ గందరగోళం అంటే దాంట్లో వీడు పొట్టు మిట్టాడిపోయి వీడు ఎటో వెళ్ళిపోతాడా, లేదా ఈ సుడిగుండంలో నుంచి వీడు తేలి బయటకు వస్తాడా, ఏంటి వీడికి ఇదే పరీక్ష. వీడికి లైఫ్ వస్తుంది ప్రతివాడికి. సాధన కొంత చేసిన తర్వాత వీడు పనికొచ్చేవాడు, వీడు పనికిరాని వాడు అంటుండేది. వాడు కెమిస్ట్రీ వాళ్ళు టెస్ట్ చేసి చూస్తాడు కదా, టెస్ట్ చేస్తాడు. పరిస్థితులే వీడికి క్రైసిస్ అంటాడు, దాంట్లో టెస్ట్ చేయబడతాయి. వీడు నిలబడేవాడైతే వాడికి హయ్యర్ సైన్స్, హయ్యర్ థింగ్స్ అంటే ఇస్తాడు. ఏదో మామూలుగా జీవించేవాడికి కింద మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్హుడ్లో వాడు ఉండిపోతాడు. మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్హుడ్లోకి వీడు రాగలిగేటువంటి వాడు వీడు కాదా, స్టార్ బ్యాచ్లోకి పనికొచ్చేవాడా, మామూలు రెగ్యులర్ స్టూడెంట్. రెగ్యులర్ స్టూడెంట్ మీద పెద్ద పని లేదు, వాడికి ఓన్లీ ఫీజు కలెక్షన్ తప్పితే వాడితో పెద్ద బెనిఫిట్ లేదు. స్టార్ బ్యాచ్ తోటి వీడికి పని అంతా కూడా. స్టార్ బ్యాచ్లో 100 మంది ఉంటే అందులో 80 మంది చేత 90 మంది చేత వీడికి వీడు కలెక్షన్ అంతా వీళ్ళ మీదే ఆధారపడుతుంది. సక్సెస్ అవడం అంతా కూడా వీళ్ళ మీద ఆధారపడుతుంది. అందు నుంచి ఇన్స్టిట్యూట్ యొక్క ఫోకస్ అంతా కూడా స్టార్ బ్యాచ్ మీద. మిగిలిన వాళ్ళు ఊరికాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, వాడు పాస్ అవుతారు, వాడికి ఏదో 70, 80 మార్కులు వస్తాయి, అయిపోతుంది, వాడికి పెద్ద పని లేదు పడుతుంది. అలా అనమాట. సెకండ్ స్టేజ్ ఏంటంటే ది క్రైసిస్ ఆఫ్ రీఓరియంటేషన్, ద ఫిక్స్డ్ క్రాస్. ఎటువంటి కష్టాలు పడేసినా, ఏ మూలాన వీడికి ట్రాన్స్ఫర్ వేసినా ఇప్పుడు పని చేయగలడా లేదా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేరుతాయి. సో స్థిర రాశులు అన్నారు వీటిని. అవే మనకి వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి కాదు మన సింహరాశి, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. తర్వాత ది క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్, థర్డ్ క్రాస్, ది కార్డినల్ క్రాస్, ది ట్రాన్స్ఫిగరేషన్, ది లైఫ్ ఆఫ్ ది స్పిరిట్, మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. వీళ్ళలో డివినిటీ అంటుండేది మేనిఫెస్ట్ అవుతుందా లేదా. మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్హుడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. డివినిటీ అంటే పరిపూర్ణమైనటువంటి పూర్తిగా ఈశ్వర తత్వం.
సో ఈశ్వరదత్తం అంటే వీటిలో పరిపూర్ణంగా వికసించడం అంటే జరుగుతుందా లేదా అంటే దానికి థర్డ్ క్రాస్ అనమాట. సో ఆ రకంగా ఉంటుంది. ఇన్ our study of the interlocking system of energies, insofar as they affect and condition a human being, the theme of the three crosses is of profound and practical interest, especially as they provide those points of crisis wherein in man steps off the ordinary path of evolution and treads the path of discipleship, or after the third initiation mounts a third cross. After the third initiation mounts the third cross. థర్డ్ ఇనిషియేషన్ క్రాస్ అవడం చాలా కష్టం. క్రాస్ అయిన తర్వాత ఇక ఎక్కడం కొంత సులభమే. అంటే ఇక ఏది వీడి మీద బంధం ఉండదు, ఏది వీడిది 100 రూపాయలు వచ్చిందన్న వీడి మీద ప్రభావం చూపిస్తే 100 రూపాయలు తీసేసిన వీడి దగ్గర ప్రభావం ఉండదు, ఏమి ఉండదు, మీ ఇష్టం. ఈ మసీదులో కూర్చుంటాడు, ఈ మసీదు నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ మేము పడుకోవాలంటే సరే అని బయటికి వెళ్ళిపోతాడు, ఆ చెట్టు కింద కూర్చుంటాడు. వాళ్ళందరూ బలవంతం చేశారు కాబట్టి ఆయన వచ్చి మసీదులో ఉన్నారు, కానీ ఆయన మసీదులో కూర్చుందాం అటువంటి భావం ఆయనలో లేదు. చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. కొన్నాళ్ళు సంవత్సరం 4 సంవత్సరాలు అయిన తర్వాత మసీదులో ఉండకూడదు, మీరు చెట్టు కింద వెళ్ళండి రైట్ అంటే ఏ ఉండదు. అదనమాట ఆ స్థితి. Mounts a third cross, it will underlie our thought and all that I have to say. A steady recollection of the 12 basic energies, 5 major and 7 minor, which are in reality and apart from astral reversion due to the great illusion, 7 major and 5 minor will be of value. So, a steady recollection of the 12 basic energies. ప్రధానంగా 12 ఎనర్జీస్ అంటే ప్రధానంగా వీడికి వర్తింపడడం, వాటితో వీడు చక్కటి అనుసంధానం చెందడం, వాటిని చక్కగా వీడు జీవితంలో వాటితోటి కలుపుకొని వీడు చక్కగా వాటిని వినియోగించుకుంటూ వీడు సాధనలో ముందుకు వెళ్ళడం. 12 బేసిక్ ఎనర్జీస్ అన్నారు. అంటే మేషరాశి నుంచి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ వీడికి వస్తుంటాయి, వృషభ రాశి నుంచి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ వస్తుంటాయి. ఉదాహరణకు మేషరాశిలో ఉన్నటువంటి ఎనర్జీస్ వృషభ రాశిలో ఉండవు, వృషభ రాశిలో ఉన్నటువంటి ఎనర్జీస్ మిథున రాశిలో ఉండవు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటిది వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మేషరాశిలో దొరకవు. ఆ నెల అయిపోయింది కనుక ఇలా 12 ఎనర్జీస్ అంటే వీడికి బేసిక్గా వీడికి అందించబడుతుంటాయి. వాటిని ఏమన్నారంటే 5 మేజర్ అండ్ 7 మైనర్, విచ్ ఆర్ ఇన్ రియాలిటీ and apart from astral reversion due to the great illusion, 7 major and 5 minor. ఇవి 5 మేజర్ అండ్ 7 మైనర్గా కనబడుతుంటాయి, నిజానికి 7 మేజర్ అండ్ 5 మైనర్గా తెలియబడుతుంటాయి అని చెప్పారు. విల్ బి ఆఫ్ వాల్యూ. ఎలా చూసుకున్నా ఈ మేజర్ మైనర్ అంటున్నది ఒక సాధనకు వీడికి అందింపబడేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. ఆ విషయం పక్క పెట్టేస్తే ప్రధానంగా 12 ఎనర్జీస్ అంటే వీడికి నడపబడుతుంటాయి. దిస్ వర్క్అవుట్ ఇంటూ అంటే ఇక్కడ 5 మేజర్ 7 మైనర్ అన్నప్పుడు ఒక ఉద్దేశంగా చెప్పారు, తర్వాత 5 మైనర్ 7 మేజర్ అన్నప్పుడు ఇంకొక ఉద్దేశంగా చెప్తారు. ఒకటేమో గ్రాములుగా చెప్తారు, ఒకటేమో రాసులుగా చెప్పబడినప్పుడు ఇంకొక రహస్యంగా చెప్తారు. This workout into human expression via the lots of 12 signs and the 12 planetary rulers. These 12 basic energies emanate from the 7 stars of the Great Bear, transmitted through 7 stars of the Little Bear. 2 of them come from Sirius and 3 from Pleiades. This setup, if I may use such an unorthodox term, will be the condition of the major solar sphere of influence at the end of the great age of Brahma, as it is rhetorically called, in the interim or interlude of evolution, which is the inadequate translation of the occult phrase given to a word cycle in the master's archers. These energies are stepped down into forces and are literally 16 all told. From the angle of manifestation, I would remind you and make literally 7 plus 7 plus 2 is equal to 16 is equal to 7. కదా చాలా అంతర్ సాధనకు సంబంధించిన ప్రసారిస్తున్నారు. ఏంటంటే 12 బేసిక్ ఎనర్జీస్, ఈ 12 బేసిక్ ఎనర్జీస్ ఫ్రమ్ 7 స్టార్స్ ఆఫ్ ది గ్రేట్ బేర్. ఈ 12 బేసిక్ ఎనర్జీస్ మనకి 7 స్టార్స్ ఆఫ్ ది గ్రేట్ బేర్ నుంచి ఒక ఎనర్జీస్ వస్తున్నాయి, 7 ఎనర్జీస్ అంటే వస్తున్నాయి.
తర్వాత ట్రాన్స్మిటెడ్ త్రూ 7 స్టార్స్ ఆఫ్ ది లిటిల్ బేర్ అన్నారు దాన్ని. 2 of them come from Sirius and 3 from the Pleiades. సో 7 స్టార్స్, 12 బేసిక్ ఎనర్జీస్ లో 7 ఎక్కడి నుంచి వచ్చాయి? సప్తర్షి మండలాన్ని నుంచి 7 వచ్చాయండి. తర్వాత 2 ఫ్రమ్ సిరియస్ అండ్ 3 ఫ్రమ్ ప్లేడిస్. 3 ఏమో సప్తర్షి భార్యలు అన్నారు కదా, వాటి నుంచి 3 వచ్చాయి ఎనర్జీస్. ఇది 2 ఫ్రమ్ సిరియస్ స్టార్. టోటల్ ఇవి 12 ఎనర్జీస్. ఈ 12 కూడా మన సౌరమండలానికి, మన ఈ కాన్స్టలేషన్స్కి అందుతుంది. అంటే రాసులకి ఈ 12 ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ప్రధానంగా 7 సప్తర్షి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, ఈ సప్తర్షి మండలం. వీటి నుంచి 7 ఎనర్జీస్ అంటే డైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకొక 2 ఏమో సీరియస్ స్టార్ నుంచి వస్తున్నాయి. ఇంకొక 3 ఏమో ప్లేడీస్ నుంచి వస్తున్నాయి. ఇవి 12 ఎనర్జీస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే, దిస్ సెటప్, ఇఫ్ ఐ మే యూజ్ సచ్ అన్ అనార్థడాక్స్ టర్మ్, will be the condition of the major solar sphere of influence at the end of the great age of Brahma. So, at the end of the, అంటే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి ఇవన్నీ మనకు చెప్పినటువంటి పదాలే కదా. సో అది అయ్యేటప్పటికి ఈ 12 రాసుల నుంచి ఎనర్జీస్ అంటే ప్రధానంగా ఇవి రూల్ చేస్తాయి. అంటే ఏంటి? గ్రేట్ ఏజ్ ఆఫ్ బ్రహ్మ అంటే ఏంటి? ఒక బ్రహ్మ పగలు అంటే పరిపూర్ణ అయ్యేటప్పటికి ఈ 12 ఎనర్జీస్ అంటే పరిపూర్ణంగా భూమి మీదకి లేదా ఈ సౌరమండలానికి పరిపూర్ణంగా స్వీకరించగలిగేటువంటి స్థితుల్లోకి ఈ భూమి ఎదగబడుతుంది, లేదా ఈ సౌరమండలం చక్కగా వాటిని స్వీకరిస్తుంది, లేదా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి చక్కగా వాటిని ఆస్వాదించుకోగలిగేటువంటి స్థితిలో కలుగుతుంది మొత్తం మానవులందరూ. సో దట్ ఈస్ ద గ్రేట్ ఏజ్ ఆఫ్ బ్రహ్మ. అప్పుడు as it is rhetorically called, in the interim or interlude of evolution, which is the inadequate translation of an occult phrase given to the world cycle in the master's archers, these energies are stepped down into forces and are literally 16 altogether. ఈ 12 ఎనర్జీస్ కూడా 16గా వస్తున్నాయండి అంటున్నారు. అంటే ఏంటి? ఈ 12 ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అసలు ఇవి మెయిన్. ఈ 12 ఎనర్జీస్ ఇంకొంచెం ఘనీభవించేవాడికి వాటిని ఫోర్సెస్ అన్నారు. ఫోర్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనర్జీస్. ఎనర్జీస్ ఆర్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది ప్లేడిస్, సిరియస్ అండ్ సప్తర్షి మండలం, గ్రేట్ బేర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫోర్సెస్ అంటే స్థితిలోకి వచ్చేటికి అవి వీటిలోకి వచ్చేస్తున్నాయి. సో ఫోర్సెస్కి వచ్చేటికి అవి 16 ఫోర్సెస్గా చెప్పారు వాటిని. అవి ఏంటో చెప్తారు. ఈ 12 energies, 16 all told. From the angle of manifestation, I would remind you and make literally 7 plus 7 plus 2 is equal to 16 is equal to 7. In these numbers, the mystery of our evolution process lies here. Always, however, the emphasis must be laid upon the rays of energy and quality as they pour through the zodiacal constellations and the planets. The new astrology, therefore, is necessarily based upon an understanding of the rays. The following tabulation is fundamental in its implication in this connection, and upon it, all that I have to say will be based. 7 stars of the Great Bear are the originating sources of the 7 rays of our solar system. The 7 plus 7 plus 2. వీటి ఒక రహస్యాలు ఇస్తున్నారు మనకి. 7 అంటే ఏంటంటే సప్తర్షి మండలం నుంచి వస్తున్నటువంటి 7 కిరణములు. 7 కిరణాలు కూడా మనకి భూమి మీద ఏర్పడడానికి 7 కిరణములుగా చెప్పారు. వాటినే 7 రేస్. సో 7 రేస్ సూర్యుడిలో ఏర్పడుతున్నటువంటి 7 రేస్ దేని వల్ల వస్తున్నాయి? సప్తర్షి మండలంలో నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయమునకు ఈ 7 రేస్కి లింకప్ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా లింకప్ ఉందండి. ఎందుకంటే కనుక మన సప్తర్షి మండలం దేని ఇప్పుడు సప్తర్షి మండలంలో ఇచ్చినటువంటి పేర్లే కదా మనకి గోత్రాల కింద వచ్చాయి. కనుక ఈ గోత్రములలో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు ఇవన్నీ మనకి గోత్రనామాల్లో ఇచ్చారు. అంటే ఏంటి? వీడు ఆ రేకి సంబంధించినటువంటి వాడు అని అర్థం. సో పూర్తిగా సైంటిఫిక్ మనది, మన సాంప్రదాయం కూడా అంతా కూడా 7 ఋషుల నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏర్పడ్డారు.
సో ప్రతివాడు కూడా 7 ఋషుల్లో ఒకడు వాడి దీనికే చెప్పారు. సో వీడు 7 ఋషుల్లో ఒక ఋషి వీడికి గోత్రనామం కింద ఎలా అయితే ఉంటున్నాడో అలాగే వీడు 7 కిరణంలో ఒక కిరణంగా వీడు తెలియబడుతున్నాడు భూమి మీద. సో 7 rays are emanating from the 7 stars of the great bear. సో సూర్యుడికి 7 కిరణములు అనేటువంటి 7 స్టార్స్ నుంచి వస్తున్నాయి. అందు నుంచి ఆయన తీసుకుని ఆయన ఇవి ఇస్తున్నాడు. అది మనకి ఇక్కడ ఇస్తున్నటువంటి రహస్యం. 7 stars of the great bear are the originating source of the 7 rays of our solar system. The 7 rishis, as they are called, of the great bear express themselves through the medium of the 7 planet logi, who are their representatives and to whom they stand in the relation of prototype. సో 7 ఋషులు కూడా వీళ్ళందరూ కూడా ఏమన్నారు? వీళ్ళని 7 planet logi. సో ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క ఋషిని అధిపతిగా ఇచ్చేసారండి. సో దీన్ని బట్టి మీరు ఇంకా కొంచెం బాగా అవగాహన చేసుకోగలిగితే సూర్యుడు అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి సూర్యుడు అంటే ఈజ్ లైక్ జస్ట్ ఒక అద్దం లాంటి వాడు అంతే. ఇటు ఉన్నది ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఇటు 7 ఉన్నాయి, అటు 7 కూడా ఇటు 7 ప్లానెట్ లోగా వచ్చేసాయి. ఇప్పుడు 7 ప్లానెట్ లోగా కూడా ఎవరు అంటే 7 రిషీస్. ఇది 7 planet logi, who are their representatives and to whom they stand in the relation of prototype. The 7 planetary spirits manifest through the medium of the 7 sacred planets. 7 planetary spirits. Spirits are manifesting through planetary planets, the sacred planets. Sacred planets 7 ఏవైతే ఉన్నాయో ఆ 7 కూడా సప్తర్షులు యొక్క రిఫ్లెక్టరీ ఆస్పెక్ట్స్. ప్లానెట్ లోగైగా వాడు ఉన్నారు, వాటి యొక్క రిఫ్లెక్టరీగా 7 ప్లానెట్స్ అంటే 7 సైక్రెడ్ ప్లానెట్స్ అంటే ఏర్పడ్డాయి మనకి. ఈచ్ ఆఫ్ ది 7 rays coming from the great bear are transmitted into our solar system through the medium of 3 constellations. Through the medium of the 3 constellations and their ruling planets. So they are transmitted into our solar system through the medium of the 3 constellations. ఈ 3 constellations ద్వారా అవన్నీ కూడా మన సోలార్ సిస్టంలోకి అందుతూ ఉంటాయి. And their ruling planets. The following revelation makes this clear, but must be interpreted only in terms of this present term of the great zodiacal wheel. ప్రస్తుతం ఉన్నటువంటి 25,000 years great zodiacal wheel ఏదైతే ఉందో ఈ 25,000 సంవత్సరాలకి ఇప్పుడు చెప్పబడేటువంటి విషయాలు అప్లై అవుతాయి. తర్వాత జరిగేటువంటి 25,000 సంవత్సరాలకి మళ్ళీ అప్లై అయ్యేటువంటి రూల్స్ వేరుగా ఉంటాయండి. ఎందుకంటే బేసిక్గా బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే కష్టమేం లేదు, చాలా సింపుల్ ఇది. ఈ 25,000 ఇయర్స్లో సూర్యుడు 12 రాసుల్లోనూ తిరుగుతాడు. ఈ సూర్యుడు 12 రాసుల్లో తిరగడం అనేటువంటిది మనం ఇద్దరు చెప్పుకున్నటువంటి విషయంలో ఏమనుకున్నాం అంటే సూర్యుడు ఒకసారి 25,000 సంవత్సరాలు తిరిగాడు అనుకో, అప్పుడు ఉదాహరణకు అప్పుడు సూర్యుడు 3rd క్లాస్ అన్నాను. రెండోసారి మళ్ళీ తిరగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన 4th క్లాస్కి వెళ్తాడు. 3rd క్లాస్ని మనం గుర్తుపెట్టుకుని వాడికి మార్కులు వేస్తాం అంటే కుదరదు. 4th క్లాస్కి వచ్చినప్పుడు ఉదాహరణకి 3rd క్లాస్లో హిందీ టీచర్గా వచ్చిన ఆవిడ 4th క్లాస్కి సైన్స్ టీచర్గా రావచ్చు. అదే ఇప్పుడు హిందీ టీచర్ కదా అంటే 3rd క్లాస్కి వాడు హిందీ టీచరు, బట్ 4th క్లాస్కి వాడు హిందీ టీచర్ కాదు. అంటే ఒక మెయిన్ ఒక లాంగ్వేజ్ అంటే తీసుకుంది ఆవిడ. లాంగ్వేజ్ ఏమో హిందీ తీసుకుంది, అది 3rd క్లాస్కి వేశారు ఆవిడకి. మెయిన్ ఏంటి ఆవిడది ఏదో సైన్స్, అది 4th క్లాస్కి వాడు టీచర్గా వచ్చారు. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 25,000 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే టీచర్ని మరి వేసుకున్నప్పుడు ఆవిడని హిందీ టీచర్ కింద రాసుకోకూడదు, అప్పుడు సైన్స్ టీచర్ కింద రాసుకుంటారు. ఇంకో 25,000 సంవత్సరాలు అయిన తర్వాత ఆ టీచర్ గారే 5th క్లాస్కి వచ్చినప్పటికి మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు, లేదా బయాలజీ టీచర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అలా అన్నమాట. సో అందుగురించి ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి రహస్యాలన్నీ కూడా ఈ 25,000 సంవత్సరాలకు సంబంధించినటువంటిది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఈ టేబుల్ మీకు గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను తర్వాత, లేదా ఎవరైనా అవకాశం ఉంటే పోస్ట్ చేయండి తర్వాత. సో నెంబర్ 1 ఇస్ ఫస్ట్ రే విల్ ఆర్ పవర్. కాన్స్టలేషన్స్ ఏమో ఏరిస్ ది ర్యామ్, లియో ది లయన్, క్యాప్రికార్న్ ది గోట్. సో ఫస్ట్ రే అంటే
ఈ ముగ్గురు రాశుల్లోనూ ఉంటుంటుంది. బాగా అవగాహన చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఖచ్చితంగా చదువుకోండి. అంతే. తెలుగులో జ్యోతిర్వేదం ఉంది, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఉంది. ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటువంటిది చాలా అంటే క్రీమ్ ఆఫ్ ఇది పాల మీద పైన వచ్చేటువంటి మేగడ ఎలా అయితే ఎంత ఇదిగా ఉంటుందో, అంటే దాన్ని బట్టి చిక్కదా, అలాంటి సబ్జెక్ట్ అన్నమాట స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. చాలా అద్భుతమైనటువంటిది. దాన్ని విధానం అంతా కూడా మనకి ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ నుంచి తీసుకోబడినటువంటిది. అందు నుంచి ఇప్పుడు ఫస్ట్ వాడు అనగానే మీరు ఏరిస్, లియో, క్యాప్రికార్ అన్నారు. సో వీడు ముగ్గురులోనూ ఫస్ట్ ఆస్పెక్ట్స్ అనేటువంటి పరిపూర్ణంగా ఉంటాయి. చాలా సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు ఏం కష్టపడక్కర్లేదండి. పుట్టినరోజు మాస్టర్ గారు ఇచ్చినటువంటి పుట్టినరోజు పుస్తకం చదువుకోండి. ఈ రాసులకు సంబంధించిన రహస్యాలని మీకు అక్కడ అర్థమవుతాయి. నెమ్మదిగా మనం వెళ్దాం, ఏం కంగారు లేదు. ఈ రాసులు ఈ రేస్ ఆస్పెక్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ రాసులు మీరు చదువుకోండి. వాడు ఇచ్చినటువంటి టేబుల్ దగ్గర పెట్టుకుని ఈ రాసులు మీరు చదువుకుంటే, మేషరాశి వాడు ఏమిటి, వాడు ఫస్ట్ ర్యాంక్ ఎందుకనంటే వాడు మీరు చూస్తే అలా వెళ్తాడు. మేషరాశి శ్రీరామచంద్రుడు, హనుమన్ గారు వీళ్ళందరూ మేషరాశి వారు. సో ఫస్ట్ ఆస్పెక్ట్స్ అంతే, డైరెక్ట్ అంతే. వాళ్ళు ఇంకెక్కడ కూడా వెనక్కి తగ్గడం అంటున్నది కానీ, భయపడడం అంటున్నది కానీ, ఏమిటి కష్టాన్ని బాధపడడం కానీ ఇలాంటివి ఎక్కడ వాళ్ళు ఉండవు. అసలైతే ఇది సముద్రాన్ని సరే ఈది అవతలని పట్టుకుంటాం అంతే. ఎలా వెళ్తాం అంటే తర్వాత విషయం, వెళ్ళిపోవడం ముందు అంతే. దానికి చోట్లో ఉన్నటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా అలా సహకారానికి నిలుస్తారు వాళ్ళందరూ. అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ వాడి యొక్క దృష్టి ఆ రకంగా ఉంటుంది. జస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతారు అంతే. అదే ఇప్పుడు సముద్రం దాటడం కష్టం కదా, మనం ఎలా దాటుతాం, ఎలా పాసిబుల్, ఇప్పుడు మనం చేయలేమేమో అన్నటువంటి భావం ఉండదు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే ఆ స్పీడ్కి, ఆ ఆ ధైర్యానికి, ఆ విధానమునకి చోట్ల ఉన్నటువంటి దేవతలు అలా నిలుస్తారు వాళ్ళ. అదనమాట. అంటే 10 మంది గురించి ఎప్పుడైతే వీడు ఒక పని అంటే చేస్తుంటాడో చోట్ల ఉన్నటువంటి దేవతలు, ఆ రామసేతు కానీ మీరు ఏదైనా రాసుకున్నామని అలా జరుగుతాయి. వేరే రాయేస్తే జరగదు అది. ఆ ఆ దేవతలు అంటే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా అది చేస్తారు. ఆ రకంగా సహకారం అటువంటిది. అంటే ఫస్ట్ వాడు ఆ రకంగా దేవతలతోటి వాడు అనుసంధానం చెందగలుగుతాడు. ఫస్ట్ వాడు తెలుసు వెరీ చాలా ఇది అసలు ఫస్ట్ అంటే దేవతల్ని వీడు చేసేటువంటి కార్యక్రమానికి దేవతలు అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. అంతే సింపుల్. అంటే అంత ధైర్యముతోటి అంత తీక్షణంగా వీడు వెళ్ళిపోతారు ముందుకి. వెళ్ళాలంటే ఇంకా వెనక్కి తిరిగి చూడడం అంటున్నది ఉండదు. ఫస్ట్ వాడు అలా వెళతాడు అనుకోడు ముందుకి. సో ఆయన అవతార పురుషుడు కాబట్టి అక్కడ రామసేతు నిర్మాణం అయింది ఇవన్నీ, అది కాదు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే అలా ఉంటుంది మీకు. వాడికి ఎటువంటి కష్టం ఇచ్చినా వేరే వాడు చేయలేనిది వీడు చేసి చూపిస్తాడు. అక్కడ ఎంత కష్టం అని అంటే చూడడు వీడు. అసలు కష్టం అంటే దృష్టిలోకి వస్తే వాడు ఆ పని చేయలేడు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయలేనటువంటి పని ఫస్ట్ వాడు మాత్రం చేయగలుగుతాడు. ఎందుకంటే వాడు కష్టాన్ని చూడడు. అసలు వాడి దృష్టిలో కష్టం అంటున్నది రాదు వాడికి. వాడి దృష్టిలో ఏంటంటే ఈ సముద్రం దాటాలంటున్నది మాత్రమే ఉంటుంది తప్పితే, ఈ సముద్రంలో నేల మీద అదేంటి నేలలో కాలేస్తే మునిగిపోతాం కదండి అన్నటువంటి భావం వాడిలో రాదు. అసలు ఆ థాట్ రాదు. మిగిలిన వాళ్ళందరికీ ఆ థాట్ వస్తుంది కానీ వాళ్ళు ఫస్ట్ వాడికి ఆ థాట్ రాదు. అదే నా ఫస్ట్ అంటే అట్లా జీవిస్తాడు. అదే నుంచి మేషరాశి వాడు అంటే అలా వెళ్ళిపోతాడు. సింహరాశి వాడు అట్లా ఉంటాడు. సింహం అంటే ఏంటి అసలు, ఇస్ కింగ్. కింగ్ అనేటువంటి వాడు ఎక్కడ కూడా వాడు అగ్నితత్వపు రాశి, స్థిర రాశి. ఎట్లా ఉంటుందంటే ఇంకా వీడు చరరాశి, వీడు మేషరాశి వాడు, వీడు స్థిర రాశి. అంటే నిలబడినటువంటి అగ్ని స్థిరంగా నిలబడిపోతుంది. అంటే ఆ అగ్ని ఎలా అంటే, అగ్ని కూడా ఎలా మనం హోమం చేసినప్పుడు అగ్ని ఎలా మండాలంటే కాన్స్టెంట్గా అది అదే ఇదిగా ఉండాలండి. కాసేపు మండుతూ కాసేపు మంటారిపోయి పొగొచ్చి కాసేపు మళ్ళీ అంత మంట లేచి కాసేపు ఏమో పొగొచ్చి ఇలా ఉండకూడదు. హోమం చేస్తాం స్టాండర్డ్గా ఉండాలి. అగ్ని అలా మండుతుండాలి, రెపరెపలాడుతూ అలా, అంటే ఒకే స్టేజ్లో అలా మండుతుండాలి. ఒక రోజు పైకి వెళ్ళిపోయి ఒక రోజు ఒక 10 నిమిషాలు వెళ్ళి మళ్ళీ పొగ వచ్చేసి ఉప్పుకొని ఊదుకోవడం ఇలా ఉండకూడదు. హోమం చేస్తాం. సో ఇదేంటి సింహరాశి వాడు ఎప్పుడు కూడా హోమం చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళ హోమం. ఎందుకంటే ఈ హోమం అంటే ఏంటంటే ఫైర్ రిచువల్ కదా అది. సో అగ్నితత్వ రాశివాడు వీడు, స్థిర రాశివాడు వీడు. వీడు ఏ దాన్ని వీడు స్వీకరిస్తాడో దాన్ని స్థిరంగా కూర్చుంటాడు అంతే, అడ్డుగా అక్కడ నిలబడతాడు అంతే. అదే సింహరాశి అంటే వీడు ఎదుటివాడు వీడికి నీవే శరణం అన్నటువంటి వాడు వచ్చిన వాడికి వాడి ఇంట్లో వాడిని పెట్టుకుని వీడు వైద్యం చేస్తాడు. ఎట్టా వాడు ధైర్యం ఏమిటంటే వాడు అది
అంటే నువ్వు నా కథలో నేను నీ ముందుంటా, నేను చూసుకుంటా నీ కష్టాన్ని అన్నట్టుగా నిలబడతాడు. అది సింహరాశి అంటే. సో మేషరాశి వాడు ఒక రకంగా చేస్తాడు, సింహరాశి వాడు ఒక రకంగా చేస్తాడు. ఇద్దరు అగ్నితత్వపు రాశులే. వాడు చరరాశి, వాడు స్థిర రాశి. ఇప్పుడు చూసి బాణం వదులుతాడు వీడు, వాడు ముందు బాణం వేసిన తర్వాత మాట్లాడతాడు. ముందు టక్కన కొట్టాలి వాడిని అంతే, ముందు అసలు అలా వెళుతుంటాడు. చాలా చరరాశి స్థిర రాశి అగ్నితత్వపు రాశుల్లో రెండిట్లో చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఇస్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్కి ది గోట్ అన్నారు. దీనిలో ఆర్థడాక్స్ గా చెప్పినప్పుడు వీడికి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఏమో మార్స్, సన్, సాటర్న్, ఇవి కొంచెం మనకు వచ్చేయాలన్నమాట. అదే అన్ఆర్థడాక్స్ ఇసాట్రిక్ ఇసాట్రిక్ గా చెప్పినప్పుడు మెర్క్యూరీ, సన్, సాటర్న్. ఇసాట్రిక్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఈ గ్రహాలు మీరు స్వీకరించి వాళ్ళకి జాతీయ చక్రాన్ని గుణించడం అంటే చేయండి. అప్పుడు మీకు దాని యొక్క వాళ్ళ లైఫ్ యొక్క అంతర్రహస్యాలు మీకు చక్కగా తెలుసుకోవాలి. మామూలు వాడిగా జాతకం వేసి చూస్తూ అంటుండదంటే మనం బోల్తా పడతాం. అందు గురించి వాళ్ళ ఒక అవతార పురుషుల ఏమిటి అంటే రహస్యాలు మనకు తెలియదు. ఫస్ట్ వీడు ఇంట్యూషనల్ కలిగి ఉండాలనేటువంటి విషయం ఫస్ట్ చెప్పేశారు. ఇది కలిగి ఉండి వీడు అసలు జాతకాన్ని కూర్చోవాలి. జాతకం చూస్తున్నప్పుడు చాలా ఇంట్యూషనల్ లెవెల్స్ చక్కగా వికసించి ఉండాలి. చక్కటి సాధన చేసుకుంటూ ఉండండి. చక్కటి సాధన అంటే వేరే భావనలు అంటే మీ మనసు అనేకండి. ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా మనసుని పెట్టుకోవడం అంటే చేయండి. వైట్ మ్యాజిక్లో మనకు అన్ని రహస్యాలు ఇచ్చారు. ఎలా ప్రశాంతంగా మనస్సుని స్టేబుల్గా ఎలా అయితే పెట్టుకోవాలంటే అలా పెట్టుకుని వీడు ఒక మంచి నిర్మలమైనటువంటి జలములుగా వీడు మనసు పెట్టుకోవాలి. అప్పుడు పైన ఉన్నటువంటి చక్కగా, కింద ఉన్నటువంటి పైకి చక్కగా కనబడుతుంటుంది చూసారా, అలా ఉండాలి వీడు మనస్సు. అప్పుడు వీడు జాతకం చెప్పడానికి కానీ వీడు ఎదుటివాడు వీడి దగ్గరికి ఎవరైనా వస్తే చక్కగా వీడిలో పలానా రాసి ఎక్కువ ప్రొజెక్ట్గా కనబడుతుంది, ఇది ఇలా వీడి జాతకం వీడు వేసేస్తాడు. అది చక్కగా వచ్చేస్తుంది. దాని ఇంట్యూషనల్ లెవెల్లోకి వెళ్తే మీకు చక్కగా అది వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఈ రాసులకి మనకి ఆర్థడాక్స్కి ఏ గ్రహాలు, ఒక ఇసాట్రిక్కి ఏ గ్రహాలు అంటే ఇచ్చారు. అది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు మనకి చక్కగా, అది చూసుకోవచ్చు మనం. తర్వాత సెకండ్ రే లవ్ విజ్డమ్, దట్ ఈస్ జెమిని ది ట్విన్స్ అన్నారు, వెర్గో ది వెర్జిన్ అన్నారు, పైసెస్ ది ఫిషర్స్ అన్నారు. లవ్ విజ్డమ్ దిస్ ఇస్ సెకండ్ రే. జెమిని వాడు ది ట్విన్స్ అన్నారు, వెర్గో ది వెర్జిన్. జెమిని వాడి ప్రేమ ఒక రకంగా ఉంటుంది, వెర్గో వాడి ప్రేమ ఒక రకంగా ఉంటుంది, పైసెస్ వాడి ప్రేమ ఒక రకంగా. మూడో ప్రేమతత్వమే లవ్ విజ్డమ్ సెకండ్. అంటే దిస్ ఇస్ హయ్యర్ ఆస్ట్రాలజీ అండి. అంటే మీకు ఈ రాసులు ఈ లింకప్ మీకు తెలిస్తే మీకు అర్థమైనటువంటి ఆస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్. సో సెకండ్ రే దట్ ఈస్ లవ్ విజ్డమ్. లవ్ విజ్డమ్ యూ కెన్ సీ, అంటే 7 సీక్రెట్ ప్లానెట్స్ అన్నారు కదా, ఈ 7 రేస్ ఏ రాసుల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాం. జెమిని అన్నారు, ది ట్విన్స్ అన్నారు. ఈ ట్విన్స్ అంటే దానిలో ఈ లవ్ విజ్డమ్ సెకండరీ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటే రహస్యాన్ని మీరు బాగా స్టడీ చేస్తే చక్కగా మీకు జెమినీలో మీకు చెప్పబడినటువంటి రహస్యాలు ఏమిటి అసలు మెయిన్గా ఈ మనకి జెమిని అనగానే ట్విన్స్ ఇద్దరు ప్రకృతి పురుషులు ఇద్దరు కలిసినటువంటిది అర్ధనారీశ్వర తత్వం. అంటే రెండు జోడింపబడ్డం అంటే మీకు ఇచ్చినటువంటి రహస్యం అక్కడ. అంటే వీడికి ఆధ్యాత్మికత తర్వాత నిత్య జీవితం ఈ రెండు కూడా చక్కగా జోడింపబడిపోతాయి లైఫ్లో. ఈ రెండు కూడా జోడింపబడాలి అంటే ఏమిటి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. ఈ రెండు అతుక్కోవాలి. అర్ధనారీశ్వర తత్వం రెండు అతుక్కుపోయి ఉండాలి తప్పితే రెండు విడదీసినట్టుగా ఉండకూడదు. ఇందులో అమ్మవారు ఎక్కడున్నారు, అయ్యవారు ఎక్కడున్నారు అంటే లెఫ్ట్ సైడ్ అమ్మవారు, రైట్ సైడ్ అయ్యవారు. సరే అంటే దీనికి ఈ రెండు కూడా ఒకదానికొకటి విడిచేసి చూడగలిగేటువంటిదిగా ఉండదా తత్వం. రెండు కలిసిపోయినట్టుగా ఉంటుంది అంట. సో ఈ రెండు కలిసిపోవడం అంటే దేని చేత ఆధారపడుతుంటుంది అంటే రెండిటి మధ్య ఒక మంచి ఇది ఇచ్చారు పట్టు. దాన్ని ఏమన్నారంటే అది దేని వల్ల ఏర్పడుతుంది అంటే ప్రేమ చేత అది నిర్మాణించబడుతుంది. అమ్మవారు అయ్యవారి మధ్యలో నిలబడినటువంటి తత్వం ఏమిటి, ప్రేమతత్వం. ఆ ప్రేమ అనేటువంటిది ఇద్దరి మధ్యలో పరిపూర్ణంగా ఉంది కాబట్టి అమ్మవారు అయ్యవారు అలా ఒదిగిపోయి అలా ఉంటారు, అయ్యవారు అమ్మవారికి అలా ఇదైపోయి ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది అర్ధనారీశ్వర తత్వం. మీరు ధ్యానం చేసుకుంటూ అలా ఉంటుంటారు. హయ్యెస్ట్ సీక్రెట్స్ మనకి అంటే ఎంతో ప్రసన్నమైనటువంటి రూపం అక్కడ ఉంటుంది. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసిపోయి ఉంటారు. దాన్ని కైలాసము అన్నదాన్ని. కైలాసంలో ఎలా ఉంటారంటే అమ్మవారు అయ్యవారు ఉంటారు. అయ్యవారు అమ్మవారిలో కలిసిపోయినటువంటి రూపం మీకు
కైలాసంలో ఉంటుంది. అందు గురించి చాలా అద్భుతంగా రాస్తారు. ఆ రూపాన్ని చూడాలి అంటే అక్కడ ఒక రూపాన్ని నువ్వు భావించుకొని ఆయన ఆహ్వానం చేశాట. చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు గోదావరి. అక్కడ ఒక రూపం అంటే ఏముండదు. కైలాసంకి వెళ్ళిన తర్వాత రూపం ఏముంటుంది, దాన్నే నేను లైట్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాను. ఆ లైట్ని ఒక రూపంగా ఆయన భావించుకున్నట్టు ఆయన ఎవరు, గోదామ వారి యొక్క ఈయన తండ్రి. ఆయన వెళ్ళినవాడు విష్ణుచిత్తుల వారు ఏం చేశారంటే కైలాసంకి వెళ్ళినప్పుడు పరమశివుడు మన అన్నిటికీ మూలం ఆయన్ని పిలుద్దాం అని చెప్పి కైలాసంకి వెళ్ళాడు. కైలాసంకి వెళ్ళినప్పుడు అక్కడ శివుడు అంటే మన మామూలుగా సినిమాలు వేసుకోవాలంటే శివుడు ఇలా పడుకుని ఏంటి విష్ణు చిత్త వచ్చా అని ఇలాంటిది రాసుకోవాలి మనం మామూలుగా అయితే. కానీ అక్కడ ఎలా ఉంటుంది అంటే విష్ణు చిత్తుల వారు చూసేటప్పుడు అక్కడ ఒక రూపాన్ని ఆయన భావించుకుని ఆ రూపాన్ని ఆయన ఆహ్వానించారట అని చెప్పి రాశారు. సో ఆ ఇద్దరు కలిసిపోయినటువంటి అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఇద్దరిని కల్పించింది. అని తెలిసి దాన్ని ఏమన్నారంటే జెమినీ సెకండరీ అని చెప్పారు. సో ఆ ఆస్పెక్ట్ అక్కడ చెప్తే వెర్జిన్ కన్యా రాశికి వచ్చేటప్పటికి ఎంతో ప్రేమ, ప్యూర్ లవ్, అంటే సత్యవతి దేవి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అంటున్నది. అది అర్థం అవ్వాలంటే పురాణ పురుషుడు చదువుకుంటే తెలుస్తుంది. లేకపోతే మనకు అర్థమయ్యేటువంటి చాలా లో మీనింగ్ ఉంటుంది సార్ సత్యవతి దేవి గురించి. సత్యవతి దేవి గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది మనకి. కానీ పురాణ పురుషుడు చదువుకుంటే మాస్టర్ గారు సత్యవతి దేవి ఎంత గొప్ప ఆవిడో ఎంత ఇదే అంటుంది సార్ మనకు చక్కగా చెప్తారు మాస్టర్ గారు. తప్పకుండా చదువుకోవాలి పురాణ పురుషుడులో. సో వెర్జిన్ యొక్క లక్షణాలన్నీ కూడా సత్యవతి దేవి ఎంతో ప్రేమతత్వం అసలు వాళ్ళు. జస్ట్ దే విల్ లివ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ దెమ్. అది సత్యం. అది ఈ కన్యారాశి ఇతరుల గురించి లైఫ్. అదే మేరీ మాత పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమే అక్కడ నిలబడి ఉండడం చేత అక్కడ ఇనిషియేషన్ అన్నట్టు ఇవ్వబడుతుంది. 9వ వాడిగా వచ్చిన వాడికి 10వ వాడిగా వీడు ఇనిషియేట్ అవ్వాలి అంటే వేదవ్యాసుడుగా ఇనిషియేట్ అవ్వాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయాలంటే అక్కడ సత్యవతి దేవి ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. కేవలం ఈయన తండ్రిగా పరాశరుడు ఉన్న అది జరగదు. అదే మనకి ఇస్వాట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ మేడం లెవెట్స్ గారి చెప్పుకున్నాం మనం ఊటీ క్లాసెస్లో. ఫీమేల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దోస్ ప్లేసెస్. స్త్రీతత్వం ఉంటేనే, బికాజ్ షీఈస్ మోర్ పర్ఫెక్ట్ దాన్ ఎ మేల్ అని చెప్పి మనకు ఆ రహస్యాలను అక్కడ ఇచ్చారు అని చెప్పుకున్నాం. అక్కడ ఆవిడ ప్రజెన్స్ అవసరం అక్కడ కాబట్టి సత్యవతి దేవి కారణంగా వేదవ్యాసుడు పుట్టాడు అనుకుంటే రహస్యాలు మనకు చక్కగా ఇచ్చారు. సో ఇదంతా కూడా కన్యారాశి. కన్యారాశిలో ఇంకా వేరే భావం ఉంటుంది. వాళ్ళు దేని గురించి జీవిస్తున్నారంటే వీళ్ళకి సేవ చేయడానికని వాళ్ళు జీవిస్తారు. దీని గురించి ఇంకా రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.